నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా పోలీసులు వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఏ వాహనాన్ని అయినా తనిఖీ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ ఒక్క టీడీపీలో కార్యకర్తల వాహనాలు కావచ్చు, ముఖ్యంగా లోకేష్ గారి వాహనం ఒక్క రోజులోనే 2 సార్లు తనిఖీ చేయడం చూస్తుంటే మరి ఒక ఎలక్షన్ కోడ్ అనేది టీడీపీ పార్టీకే వర్తిస్తుందా, వైసీపీకి వర్తించదా అన్న అనుమానం కలగక మానదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివై శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సో మనం చూసాం, ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా వైసీపీ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. రోజుకొక సంఘటన ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే లోకేష్ గారి వాహనాన్ని ఒక్కరోజే 2 సార్లు తనిఖీ చేస్తున్న పరిస్థితి. అయితే డైరెక్ట్గా ఆయనే పోలీసుల్ని ప్రశ్నించిన తీరు మనం చూసాం. ఎందుకు నా వాహనాన్ని చెక్ చేస్తున్నారు, అటు సైడ్ వెళ్తున్న సజ్జల గారిది కావచ్చు, ముఖ్యమంత్రి గారిది కావచ్చు, అన్నిటినీ చేయాలి కదా మీరు అని అడిగిన సందర్భం ఇది. అంటే అసలు ఎన్నికల కోడ్ అంటే ఏంటి సార్? అది ఓన్లీ టీడీపీకే వర్తిస్తుందా, వైసీపీకి వర్తించదా? ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో కనీసం సార్వత్రిక ఎన్నికలైనా సజావుగా సాగుతాయి. సాధారణ ఎన్నికల్లో అయినా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో రాష్ట్ర ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తుంది, పకడ్బందీగా నిబంధనలు అమలు చేస్తుందన్న ఆశ ఇప్పటిదాకా ఎదురు చూసింది. గత 9 రోజుల్లో మనం చూస్తున్నటువంటి ఫంక్షనింగ్ పరిశీలిస్తే అది నిరాశ. ఎందుకంటే ప్రజల ఆశలపై నీళ్లు జల్లేలాగా ఎన్నికల సంఘం పనితీరు ఉందనేది ప్రజల్లో బలంగా వెళ్తాను. ఇప్పటికీ కోడ్ అమల్లోకి వచ్చి 9 రోజులు అవుతాను. ఇప్పుడు 16వ తారీఖు ఎప్పుడో షెడ్యూల్ ప్రకటిస్తే కోడ్ అమల్లోకి వస్తే గత 9 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చూసుకుంటా వస్తే సేమ్ అదే ఎపిసోడ్. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బయాస్డ్గా రూల్ ఎలా జరిగిందో, ఒంటెత్తు పోకడలో ఎలా వెళ్ళారో, ఏకపక్ష పాలన ఎలా జరిగిందో అదేవిధంగా ఈ 9 రోజుల్లో కూడా నడుస్తుందే తప్ప భిన్నత్వమేమీ కనపడలేదు. ఎందుకంటే ఇప్పుడు రంగులు తుడిచేయటం, అక్కడ జనరల్గా బెంచీలు వేస్తారు. పంచాయతీ ఆఫీసులో కొంతమంది దానా చేసేటటువంటి వాళ్ళు వితరణశీలులు వాళ్ళ పేరు పెట్టుకుని తండ్రి పేరు తాత పేరు ఈ బెంచీ పలానా వాళ్ళు విరాళం ఇచ్చారని పార్కుల్లో పెడుతుంటాం గ్రామాల్లో. దానికి తెలుగుదేశం వాళ్ళు అయితే పసుపు రంగు వేస్తారు, వైసీపీ అనుకూలరు అయితే ఆ బులుగు రంగు వేసుకుంటారు. వేస్తే అన్ని బెంచీలకి తెల్ల సున్నం కొట్టండి, కూలగొడితే అన్ని బెంచీలు కూలయండి. అసలు కూలయటం ఏంటి? కూలగొట్టడం తప్పు కదా. ఈ కూలగొట్టుడే ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. ప్రజావేదిక కూలగొట్టడంతో బిగినైంది, ఇంకా కూలగొట్టడం ఆగలేదన్నమాట. బెంచీలు కూడా కూలగొడుతున్నారు. పసుపు రంగు ఉందంట, లోకేష్ బాబు పేరుందనో మరేమో అక్కడ బెంచీలు కూలగొట్టారు. పక్కనే వైసీపీ రంగులతో బెంచీలు ఉన్నాయి, వాటిని అంటుకోరు, కనీసం వాటిని కప్పెట్టరు, వాటి మీద తెల్ల సున్నం కూడా వెయ్యరు. ఇప్పుడు అదే కాదు, అన్ని చోట్ల కూడా ఏది ఈ వాటర్ ట్యాంకుల విషయం కానీ, బిల్డింగ్ల రంగులు కానీ, ఇక కొన్ని చోట్ల ఏంటంటే ఈ రంగులు మార్చడానికి మన దగ్గర బడ్జెట్ లేదనుకున్నారో ఏమో తడికలు కడుతున్నారంట. ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ ఏకపక్ష పరిపాలన, ఒంటెత్తు పోకడలందు. అందుకే ఏది ఇప్పుడు ఈ వాహనాల తనిఖీల విషయానికే వచ్చినట్లయితే వైసీపీ ఎమ్మెల్యేల వాహనాలు తనిఖీ చేయకూడదు, మంత్రుల వాహనాలు తనిఖీలు చేయకూడదు అని ఏమన్నా ఒక రూల్ పెట్టుకుందా ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ పోలీస్? లోకేష్ బాబు వాహనం తనిఖీ చేస్తే హీరో అయిపోతాడా? ఏమనుకుంటున్నాడా ఎస్ఐ? ఏమనుకుంటున్నాడా అక్కడ సరే ఇన్స్పెక్టర్ ఏమనుకుంటున్నాడు? అంటే లోకేష్ వెహికల్ ఆపితే హీరో వర్షిప్ వస్తుందనా? దాని ద్వారా అతనికి ఏమైనా ప్రమోషన్ వచ్చుద్దనా? జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడనేటటువంటి కోరిక ఇంకా పోలీసులో బలంగా ఉన్నట్టుంది. అందుకే ఈ పోకడలు అన్నమాట, ఈ వెర్రి తలలు వేస్తుందంటే ఇదే. ఏది నీకు పోలీసుగా నువ్వు బాధ్యతలు చేపట్టినప్పుడు నీ ధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని నిష్పాక్షికంగా చేయాలా. అలాంటిది ఇప్పటికే అమ్ముడు పోయారు. ఏదేదో నిన్న మొన్న మీడియాలో చూసాం, ఎక్కడో చదివాను.
కాకీని కాకీతోనే కొంటున్నారంట. ఒక ఎస్పీ ఎవరో యువ ఎస్పీ అంట, మొత్తం కాకీలకి ఎంత నీ ప్యాకేజ్ అని చెప్పి నువ్వు ఎంత అడిగితే అంత అని చెప్పి ఇచ్చేస్తున్నాడంట. దానికోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక పెద్ద బడ్జెటే రిలీజ్ చేశారంట. ఇట్లా అమ్ముడు పోతున్నారు, కాకీలు అమ్ముడు పోతున్నారు, ఎస్పీలు అమ్ముడు పోతున్నారు అనేది ప్రజల్లోకి వెళ్ళటం అనేది దురదృష్టం. ఐపీఎస్లో వీళ్ళేంటి, వీళ్ళకి ఆ ముస్సోరీలోనో ఎక్కడో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఐఏఎస్లకి ఐపీఎస్లకి వీళ్ళ యొక్క సర్వీస్ నిబంధనలు, వీళ్ళ కోడ్ ఆఫ్ కాండక్టు, వీళ్ళ యొక్క విధి నిర్వహణ, ఓతు తీసుకుంటారు కదా. ఇదేనా మీరు తీసుకున్న ఓతు? జగన్మోహన్ రెడ్డి పార్టీ వాహనాలేమీ తనిఖీ చెయ్యం, తెలుగుదేశం వాహనాలు మాత్రమే తనిఖీ చేస్తామని వీళ్ళు చేసిన ప్రతిజ్ఞ. అదే వీళ్ళ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్, వీళ్ళ యొక్క సర్వీస్ రూల్స్. అవును సార్, అక్కడ లోకేష్ గారు ప్రశ్నించడం జరిగింది, నా వాహనాన్ని ఇన్నిసార్లు ఎందుకు ఆపుతున్నారు అన్నప్పుడు మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని ఎస్పీ గారు ఎవరో చెప్పారు. సరే, ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి ఎవరో చెప్పండి అంటే, లేదు మీ ఒక్కళ్ళని కాదు అందరినీ చెక్ చేయమన్నారు అని చెప్పి ఆయన ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉండగా మరో పక్క ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటి అంటే, ఒక వైసీపీ నాయకుడి ఇంటి గేటుకి రంగులు వేసి ఉన్నాయి. అది ఈసీ ఏదన్నా ఇలాంటివి మీకు కనిపించినప్పుడు విజన్ యాప్లో అప్లోడ్ చేయండి అని చెప్పిన మాట మనందరికీ. సో ఒక ముస్లిం పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అది ఫోటో తీసి విజన్ యాప్లో పెట్టాడంట. సో విజన్ యాప్లో పెట్టినందుకు గాను అతని షాపుకు వెళ్ళి ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దౌర్జన్యం చేసిన పరిస్థితి. అసలు ఇంత జరుగుతున్నా కూడా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? ఇది ఇలాగే కంటిన్యూ అయితే అసలు ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుందంటారా? అంటే భయభ్రాంతులకు గురి చేయటం, భయోత్పాతాన్ని సృష్టించటం ద్వారా ప్రజల్ని డిమోరలైజ్ చేస్తున్నారు. సేమ్ ఎపిసోడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా అయితే హింసా విధ్వంసాలకు పాల్పడ్డారో, భయోత్పాతం సృష్టించారో, వాటన్నిటికీ మళ్ళా రెడీ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోలీస్ ఏం చేస్తోంది, కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? ఇదొక ఇన్సిడెంట్. ఏది, అతను చికెన్ కొట్టేదో గందరగోళం చేసి అతని మీద పడి ఆ ముస్లిం మైనారిటీ అంటే ముస్లిం మైనారిటీల పైన ఎంత దమనకాండ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అబ్దుల్ సలాం సామూహిక ఆత్మహత్యలు గుర్తొస్తున్నాయి. మిస్బా అనే బాలిక, 10వ తరగతి బాలిక చనిపోవడం గుర్తొస్తుంది అన్నమాట. ఇబ్రహీం అనే అతన్ని చంపేశారు. హత్యలు, అనేక హత్యలు జరిగాయి ముస్లిమ్స్. అదే కాదు, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరి మీద దమనకాండే కదా. రేపటి ఎన్నికల్లో కూడా దీన్నే మళ్ళా కొనసాగింప. ఇప్పుడు నువ్వు చెప్పిన ఇన్సిడెంటు గన్నవరంలో అదేగా జరిగింది. ఆమె ఎవరో మాధవిరెడ్డి, రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, ఆమె ఎవరు కడప తెలుగుదేశం అసెంబ్లీ తరపున కంటెస్ట్ చేస్తున్నామే. ఆమె వస్తూ గన్నవరంలో వైసీపీ కార్యాలయానికి రంగులో మరి అక్కడ ఫ్లెక్సీలు ఫోటో తీస్తోంది. సేమ్ ఇదే సి విజిల్లో అప్లోడ్ చేయటం కోసం ఆమె మీద దాడి చేశారు వల్లభనేని వంశీ అనుచరులు. పోలీస్ ఏం చేస్తోంది? ఆమెకి అండగా ఉండాల్సినటువంటి పోలీస్ ఇక్కడ బాధితులకు అండగా ఉండట్లేదు. ఇక్కడ ఏంటంటే నిందితులకు అండగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పోలీస్ శాఖ గురించి సార్, ఒక్క ప్రధానమంత్రి వస్తే స్వయంగా ఆయనకే రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఇప్పుడు ప్రజల గురించి పట్టించుకుంటుంది అంటే అది నమ్మడానికి లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇది ఇలాగే కొనసాగితే అసలు ఎలక్షన్ టైంకి అంటే ఎన్నో రోజులు ఎలక్షన్స్ లేవు. మరి ఈసీ అసలు పోలీస్ శాఖను ప్రక్షాళన, ఇప్పటికే 3 ఎస్పీలకు నోటీసులు ఇచ్చింది, ప్రక్షాళన చేసే అవకాశం ఉంటుందంటారా? అసలు ఈసీ ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందంటారు? నోటీసులతో ప్రక్షాళన జరుగుద్దా? ఇది దున్నపోతు మీద వర్షం. ఏంటి, ఇక్కడ తీవ్ర చర్యలు తీసుకుంటే కానీ ఇక్కడ మళ్ళా దారిలోకి రాదు యంత్రాంగం. గాడి తప్పిన యంత్రాంగం మళ్ళీ దారిలోకి రావాలంటే షాక్ ట్రీట్మెంట్ అవసరం. ఇది రోగ్ ఎలిఫెంట్గా మారింది. ఇక్కడ యంత్రాంగం అంతా కూడా మదమెక్కిన ఏనుగులాగా ప్రవర్తిస్తున్నప్పుడు దీనికి కావాల్సింది అంకుశం. నువ్వు సూదితో గుచ్చుతున్నావు, గుండు సూదితో గుచ్చితే ఏం తెలుస్తుంది? చర్మం మందం ఎక్కిపోయింది. ఇక్కడ అంకుశం వాడాలన్నమాట. సస్పెన్షన్స్ కాదు, నోటీసులు కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటి? డిస్మిస్ చేయాలి. వీళ్ళు దే ఆర్ అన్ఫిట్ ఫర్ ఐపీఎస్, దే ఆర్ అన్ఫిట్ ఫర్ ఐఏఎస్. ఐపీఎస్లు ఇండియన్
పోలీస్ సర్వీస్ అది కాస్త జేపీఎస్ అయిపోయింది అంటున్నారు, జగన్ పోలీస్ సర్వీస్ అని. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అది కాస్త జేపీసీ అంటున్నారు, జగన్ పీనల్ కోడ్ అని. విన్నావా? రాష్ట్ర చరిత్రలో 70 ఏళ్ల చరిత్రలో ఐపీఎస్కి ఇలాంటి మాయన మచ్చ ఎప్పుడన్నా వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎప్పుడన్నా ఇలా అప్రదిష్ట పాలైందా? అరే రాజ్యాంగాన్ని కూడా అప్రదిష్ట తెచ్చారే. మనకు తెలిసిన రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఆంధ్రప్రదేశ్లో దాని గురించి ఎవడు మాట్లాడతలే. ఇదేదో కొత్త రాజ్యాంగం, వేరే పేరు పెట్టారు దానికి. రాజారెడ్డి రాజ్యాంగమా లేకపోతే భారతీయ రాజ్యాంగమా ఏదేదో పెడుతున్నారు. అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది, నేను రాసిన రాజ్యాంగం పక్కన పెట్టి రాజారెడ్డి ఒకటిరా నాయన నాకు పోటీగా వచ్చాడు. ఇప్పుడు ఇది కాదు కదా. ఇక్కడ వ్యవస్థలు ఇంత పతనమైన పరిస్థితుల్లో దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది, కేంద్ర హోంశాఖ పైన ఉంది, కేంద్ర ఎన్నికల సంఘం పైన ఉంది. ఇది ఏంటంటే నీకు మామూలుగా గుండు సూదితో గుచ్చితే పని జరిగేది కాదన్నమాట. దీనికి షాక్ ట్రీట్మెంటు అవసరం అంటోంది. అందుకే డిస్మిస్లు జరగాలన్నమాట. అప్పుడు కానీ వీళ్ళు దారిలో పట్టరు. ఇప్పుడు ఇసుక మాఫియా చెలరేగిపోతుంది 5 ఏళ్లుగా. మొత్తం కలెక్టర్లంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో, వాళ్ళని రక్షిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆందోళన ప్రకటించింది, సుప్రీంకోర్టే కన్నెర్ర చేసింది. కలెక్టర్లను రిపోర్ట్ పంపమంటే 10 మంది కలెక్టర్లు ఏమని రిపోర్ట్ పంపారు? ఇక్కడ అసలు ఇసుక తవ్వకాలే జరగట్లేదు, మాన్యువల్గానే జరుగుతున్నాయి, మెషిన్ వినియోగమే లేదు అని తప్పుడు రిపోర్ట్లు కలెక్టర్ ఇచ్చారంటే సిగ్గుపడేది ఆ కలెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి సోకాల్డ్ దట్ పర్సన్సా, లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ డిగ్రీ సివిల్ సర్వీస్ ఐఏఎస్ సిగ్గుపడుతోంది. 3 అక్షరాలు సిగ్గుపడుతున్నాయి. ఐపీఎస్ అనే 3 అక్షరాలు సిగ్గుపడుతున్నాయి. ఇలాంటి అనర్హుల పేర్ల చివర మా 3 అక్షరాలు తగిలించబడ్డాయని ఐపీఎస్ అనే పదం సిగ్గుపడుతోంది, ఐఏఎస్ అనే పదం సిగ్గుపడుతోంది. ఇదే ఇన్సిడెంట్ తమిళనాడులో జరిగితే అక్కడ ఇసుక దందాలపైన మాఫియా పైన సుప్రీంకోర్టు కన్నెర చేస్తే 10 మంది కలెక్టర్లు అక్కడ సస్పెండ్ అయ్యారు. తమిళనాడుకో న్యాయము, ఆంధ్రప్రదేశ్కో న్యాయమా? అక్కడ ఇసుకే, ఇక్కడ ఇసుకే. అక్కడ దవ్వుకున్నది అధికార పార్టీ వాళ్ళే, ఇక్కడ దవ్వుకున్నది అధికార పార్టీ వాళ్ళే. 1000 కోట్లు 1,00,000 కోట్లు కొల్లగొట్టారే. గతి తప్పిన వ్యవస్థ అంటోంది ఇదే అన్నమాట. ఇక్కడ దీన్ని మార్చాలంటే కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర చేయాలి. ఇప్పటికీ 58 రోజులు మనకి వ్యవధి ఉంది. షెడ్యూల్ 4th ఫేజ్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నిక జరుగుతోంది. 58 రోజుల్లో ఇప్పటికయింది 9 రోజులు. 6వ వంతు ముగిసింది, ఇంకా 5 వంతులు ఉన్నాయన్నమాట. ఈ రాబోయేటటువంటి ఈ 50 రోజులన్నా కేంద్ర ఎన్నికల సంఘం మేల్కోవాలి, జడత్వం వీడాలి. మరో సెషన్గా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ మారితే తప్ప ఈ దున్నపోతు దారిలోకి రాదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇవాళ దేశం ముందు పెను సవాల్గా మారిన పరిస్థితుల్లో ఇక్కడ గనక రేపటి సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ స్థానిక సంస్థల హింస, భయోత్పాతం అవి గనక రిపీట్ అయినట్లయితే చరిత్ర క్షమించదు. నా ఓటు నేను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిర్భీతిగా వేయగలననే ధైర్యం ఓటర్కి కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఎన్నికల సంఘానిది కాదా? ఆంధ్రప్రదేశ్ పోలీస్ది కాదా?